సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి ప్రభువ, నీ వాక్యము శక్తివంతమైనది. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించగలిగినది, సరిచేయగలిగినది. అయ్యా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ దాసుడు జ్ఞానము లేనివాడు, నీ దాసుడు అయోగ్యుడు. నీ వాక్యం ద్వారా నీ దాసుణ్ణి ప్రత్యేకపరిచి పవిత్రపరిచి నీ మాటతో అయ్యా, నీ దాసునికి మీరే ధైర్యాన్ని అనుగ్రహించి నీ దాసుని మాటగా కాక మీ మాటగా మాట్లాడండి. అయ్యా, మనుషుని నోరు అపవిత్రమే, కానీ నీ మాట పవిత్రమైనది. అయా, అపవిత్రమైన నోటి నుండి పవిత్రమైన నీ మాట బయటికి రావడం ద్వారా ఆ నోటిని ఆలోచనని సహితం పవిత్రపరచి నీ బిడ్డలందరినీ కూడా నీ వాక్కుతో నింపమని, ఏ కోణములో ఏ విధముగా మీరు మాట్లాడుతారో మాకు తెలియదు అయా. ప్రతి కోణములో కూడా నీవు మహిమ పొందినట్లుగా, నీ మాట ద్వారా మేము సరి చేసుకొని బలపడునట్లుగా మీరు మాట్లాడి నీ వాక్కు శక్తిని నీ దాసునికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. జ్ఞానము అనేటువంటి ఓ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. జ్ఞానము 3 రకాలు. ఒకటి లోక సంబంధమైన మనుష్య జ్ఞానము, 2 దెయ్యపు జ్ఞానము, 3 దేవుని జ్ఞానము. మనుష్య జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి, దెయ్యపు జ్ఞానానికి ఉన్న తేడాలేమిటో ఒక్కొక్కటి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. జరిగినవి, జరుగుతున్నవి మాత్రమే ఊహించి జరిగిన వాటిని ఆధారం చేసుకొని చెప్పగలిగినది మనుష్య జ్ఞానం. జరగబోయేది ఒకటైతే భయపెట్టేదాన్ని చూపిస్తూ, భయపెడుతూ ముందుకు వెళ్లకుండా ఆపేది దెయ్యపు జ్ఞానం. జరిగినవే కాదు, జరుగుతున్నవే కాదు, జరగబోయేవి కూడా తెలియచేసేది దేవుని జ్ఞానం. ఈ 3 జ్ఞానాలకు చాలా తేడాలున్నాయి. మనుష్య జ్ఞానము వయసుని, అనుభవాన్ని ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. దెయ్యపు జ్ఞానము దెయ్యాన్ని ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. దేవుని జ్ఞానము వయసునో అనుభవాన్నో కాదు, కానీ దేవునిని ఆధారం చేసుకొని కొనసాగింపగలుగుతుంది. యోబు గ్రంథములో భక్తుడు అన్నాడు, వృద్ధులకు విశేష జ్ఞానము ఉండిందని మీరు అనుకుంటున్నారు, కొందరు అంటున్నారు అంటాడు. కీర్తనల్లోకి వచ్చేసరికి భక్తుడు ఏమంటాడు, నీ ఉపదేశమును ధ్యానించినప్పుడు వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఈ లోక జ్ఞానం వయసును బట్టో అనుభవాలు బట్టో వస్తుంది. దేవుని జ్ఞానం దేవుణ్ణి ఆధారం చేసుకుంటే 60 ఏండ్లు కలిగిన వాడికి ఉండేటువంటి జ్ఞానం కంటే 25 ఏండ్లు ఉండేవాని జ్ఞానం అధికంగా ఉంటుంది. అది వయసును బట్టి వచ్చింది కాదు, దేవునిని బట్టి వచ్చింది. ఈ లోక జ్ఞానం ఎలా బ్రతకాలో, ఎలా ఎంజాయ్ చేయాలో, ఎలా ముందుకెళ్లాలో నేర్పింది, కానీ దేవుని జ్ఞానం ఎలా బ్రతకకూడదో నేర్పింది. సాతాను జ్ఞానం ఎలా నాశనం అవ్వాలో నేర్పితే, దేవుని జ్ఞానం ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదో సమస్తం చెప్పింది. ఒక పని చేసి నష్టపోతే దాని నుండి ఎలా కోలుకోవాలో లోక జ్ఞానం చెబితే, ఆ నష్టమైన పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో దేవుని జ్ఞానం చెప్పింది. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మనుష్య జ్ఞానము ఈ లోకములో గొప్పగా కనిపించిన, మనం ఇప్పుడు చదువుకున్న కొరింథీ మొదటి పత్రికలోనే రాయబడి ఉంటుంది. దేవుని ఇక్కడ మీరు చూడండి ఒక్కసారి, దేవుని జ్ఞానానుసారముగా 20వ వచనం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1:20లో, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసెను. దేవుని జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే ఈ లోక జ్ఞానం వెర్రితనంగా నీకు కనిపిస్తుంది. ముందు ఒక మనిషికి దేవుని జ్ఞానం చాలా అవసరం.
లోక జ్ఞానం లోకములో ఎలా బ్రతకాలో కొంతవరకే నీకు నేర్పిస్తుంది. కానీ దేవుని జ్ఞానం లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఈ లోకములోనే పరలోకానికి ఎలా సిద్ధపడాలో నీకు నేర్పుతుంది. చదువుకునే పిల్లలారా, యవనస్తులారా, పెద్దలారా, ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనుష్య జ్ఞానం పొందడానికి కాదు, దేవుని జ్ఞానాన్ని పొందడానికి ప్రయాసపడండి. ఎందుకంటే దేవుని జ్ఞానంలో విద్య ఉంది, దేవుని జ్ఞానములో వివేకం ఉంది, దేవుని జ్ఞానములో ప్రజ్ఞ ఉంది, దేవుని జ్ఞానంలో అన్నీ దాగున్నాయి. ఒక దేవుని జ్ఞానం పొందుకుంటే ఈ లోకంలో నీవు టాపర్గా నిలవబడతావు. దేవుని జ్ఞానం పొందుకుంటే ఈ లోకంలో పరిశుద్ధతలో టాపర్ అవుతావు, చదువుల్లో టాపర్ అవుతావు, ప్రతి విషయంలో కూడా ఉన్నత శిఖరాలు అందుకుంటావు. ఇప్పుడు నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. మన అంశమే దేవుని జ్ఞానం మనం పొందుకోవట. ఏం చదువుకున్నా నిన్న? యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, ఆయనే జ్ఞానం ఇవ్వాలి. ఆయన జ్ఞానం ఇస్తేనే మనకు జ్ఞానం వస్తుంది. మనకున్న జ్ఞానంతో మనం బ్రతకలేకపోతున్నాం. మనకున్న జ్ఞానం కొంతవరకే, లిమిటెడ్. మనకున్న జ్ఞానం ఒక అర్ధగంట చదివామనుకోండి, తర్వాత ఏం చదివినా గుర్తుండదు. మన జ్ఞానం లిమిటెడ్. కానీ దేవుని జ్ఞానం అన్లిమిటెడ్. మనము లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ జ్ఞానాన్ని దేవుని యొద్ద నుండి సంపాదించుకొందుముగాక. సొలొమోనుకి దయచేశాడు దేవుడు. మొదటి రాజులు గ్రంథం 4:29 ప్రకారం, మొదటి రాజులు 4:29లో దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకి దయచేశాడు. దేవుడే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని సొలొమోను పొందుకున్నాడు. అయితే మనము కూడా అటువంటి జ్ఞానాన్ని దేవుని యొద్ద నుండి సంపాదించుకోవాలి. దైవ జ్ఞానం ఉన్న మనిషి జ్ఞానానుసారముగా, జ్ఞానిగా ఈ లోకంలో చక్కగా బ్రతకగలుగుతాడు. జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే పిచ్చివాడు అంటాడు. జ్ఞానం లేకపోతే తానేం చేస్తున్నాడో తనకు అర్థం కాదు. ఇప్పటికే జ్ఞానం లేక చేసిన తొందరపాటు పనులను బట్టి చాలా నష్టపోయి ఉన్నాం. ఇప్పటికైనా జ్ఞానాన్ని సంపాదించుకుందాం. జ్ఞానము సంత వీధులలో కేకలు వేస్తున్నదట. జ్ఞానము దేవుడు మనకివ్వడానికి సిద్ధముగా ఉన్నాడట. ఆ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవాలో, దేవుడు ఎలాంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడో కొన్ని విషయాలు ఈ పూట నుండి మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడి ఆయన జ్ఞానమును మనందరికీ అనుగ్రహించునుగాక. జ్ఞానం అనుకోగానే కొంతమంది అనుకుంటారు, మేమేమైనా చదువుకునే కుర్రోళ్ళమా, మేమేమైనా చదువుకునే పిల్లలమా, మాకు కూడా జ్ఞానం కావాలి. నీ భర్త మూర్ఖుడు, ఆయనతో ఎలా వ్యవహరించాలో జ్ఞానం కావాలిగా. నీ పిల్లలు ఎంత చెప్పినా వినట్లేదు, మారట్లేదు, తెలిసి తెలిసి పాపం చేస్తున్నారు. వాళ్ళని ఎలా డీల్ చేయాలో జ్ఞానం కావాలిగా. ఉద్యోగం పొందాలి, ఎలా ఉద్యోగం పొందాలో జ్ఞానం కావాలిగా. ఉద్యోగం చేస్తున్నావు, అధికారుల ఎడల ఎలా మాట్లాడాలో జ్ఞానం కావాలి కదా. దేవుని జ్ఞానం నీకు సకలము నేర్పిస్తుంది. సకలం నేర్పిస్తుంది ఆయన జ్ఞానం. ఆ జ్ఞానము మనము సంపాదించుకోవాలి. ఆలస్యం చేయకుండా మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని జ్ఞానాన్ని మనకు ఎలా ఇచ్చాడు, అలాంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. కాస్త ఓపికతో వినండి. అందరూ బైబిల్ ఓపెన్ చేసి ఈ మాట చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అందరూ ఈ మాట వింటేనే, చదివితేనే మీకు అర్థమవుతుంది. అందరూ తీయండి, ఒక్కరే చదవండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను, యోహాను సువార్త 5:24 అక్క. నా మాట విని మన దగ్గర నుంచి చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదే విధంగా ఇంకొక మాట చదవండి. యోహాను సువార్త 3:16. ఈ మాట బైబిల్ తీసి చదవకూడదు, వెంటనే చెప్పాను. వెంటనే దేవుడు చెప్పాను. ఎంతగానో దేవుడు ప్రేమించిన లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు నశింపక నిత్య జీవము పొందినట్లు నేను అనుగ్రహించెను. ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మీరు గమనిస్తే 2 రకాలైనటువంటి మాటలు కనిపిస్తాయి. అదేమిటయ్యా? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో మాట్లాడుతూ, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, నేను చెప్పే మాటలిని నన్నే కాదు తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఈ మాటని నోట్ చేసుకోవాలి. నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటున్నాడట. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఎవరట చెప్పాలి. వారందరెవరు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవారు. నిత్య జీవము గలవాడు. ఒక్కసారి కాస్త ఓపికతో ఆ మాట మీరు పలకండి. నిత్య జీవము గలవాడు. నిత్య జీవం గలవాడు. ఇప్పుడు మీరు అనుకుంటారు, నిత్య జీవం కలవాడంటే మనము పరలోక రాజ్యం వెళ్తాం కదా, దాని గురించి ప్రభు చెప్పాడు అనుకుంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్న మాట ప్రకారం నిత్య జీవము పొందునట్లు, వాస్తవంగా గమనిస్తే నిత్య జీవము 2 రకాలుగా కనిపిస్తుంది. ఒక నిత్య జీవము ఏమిటట? ఒక నిత్య జీవమేమో, అందరూ జాగ్రత్తగా వినాలి, మనకి మరణము లేకుండా మనము పరలోక రాజ్యములోకి వెళ్తాం కదా. మరణం అంటే ఈలోక మరణం కాదు, 2వ మరణమైన నరకము, పాతాళమునకు వెళ్లకుండా మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. అక్కడ చావు ఉండదు, యుగ యుగాలు ఉంటాం. అక్కడ యుగ యుగాలు మనం ఉంటాం కాబట్టి ఆ రాజ్యాన్ని నిత్య జీవము అన్నారు. ఆ నిత్య జీవములోకి మనం వెళ్ళాలి. ఆ నిత్య జీవములోకి వెళ్ళాలంటే నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఆ నిత్య జీవాన్ని ఎప్పుడు పొందుకుంటాం? నా మాట కొంచెం అర్థం, ఒకటే పదం, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య జీవం అని ఎందుకు చెప్పారు అక్కడ? మరణం ఉండదు, యుగ యుగాలు ఉంటాం, నిత్యం ఉండే జీవం. ఆ నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వేం పొందుకోవాలా? చిన్న లాజిక్ అండి. నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వేం పొందుకోవాలా? నిత్య జీవము, యుగ యుగాలు మరణం లేకుండా యుగ యుగాలు దేవుని రాజ్యము, నిత్య జీవము మనం పొందుకోవాలంటే, నిత్య జీవం మనం అనుభవించాలంటే మనము ఆ నిత్య జీవాన్ని ముందు మనం పొందుకుంటే ఆ ప్లేస్కి మనం వెళ్ళగలం. ఆ పరలోక రాజ్యానికి ఉన్నటువంటి మరొక పేరేమిటి? ఒక్క నిమిషం అమ్మా. ఒక నిమిషం, చిన్న డిస్టర్బెన్స్, ఒక నిమిషం.
ప్రైజ్ ది లార్డ్. క్షమించండి, చిన్న డిస్టర్బెన్స్. ఇప్పుడు నిత్య జీవములోకి నువ్వు వెళ్ళాలంటే నిత్య జీవాన్ని ఎక్కడ పొందుకోవాలి? దేవుని వద్ద పొందుకోవాలి. దేవుని యొద్దే. ఎ- ఎవరి ద్వారా పొందుకోవాలని నేను అడగలేదు, ఎక్కడ పొందుకోవాలని అడిగాను. నా మాటలు కొంచెం ఒక చిన్న లాజిక్ అర్థమైతే, జ్ఞానానికి జీవానికి ఉన్న లింక్ మనకు అర్థమైతే, ఒక అద్భుతమైనటువంటి కోణంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు తన మాట ద్వారా. మీకు అర్థమయ్యేటట్లుగా నేనే చెబుతాను. పరలోక రాజ్యానికి ఉన్నటువంటి మరొక పేరే నిత్య జీవం. ఎందుకు పరలోక రాజ్యాన్ని నిత్య జీవంతో పోల్చారంటే, అక్కడ చావు ఉండదు. యుగ యుగాలు ఆయన రాజ్యంలో మనం ఉండొచ్చు. అటువంటి గొప్ప రాజ్యానికి మనం వెళ్ళాలంటే, ఆ గొప్ప రాజ్యంలో ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే, ఆ నిత్యము ఉండే జీవాన్ని నువ్వు భూమి మీద పొందుకోవాలి. ఎందుకంటే భూమి మీద నువ్వు చేసే క్రియలను బట్టే నువ్వు ఎక్కడికి వెళ్తావో డిసైడ్ అవుతుంది. ఆ నిత్య జీవాన్ని మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 5:24లో, నా యందు ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందుతాడు అన్నారా? నిత్య జీవము గలవాడు అంటే పొందాడు అన్నారా? నిత్య జీవగలవాడు. అంటే నిత్య జీవాన్ని ఎక్కడ పొందుకోవాలి? భూమి మీదే. భూమి మీద దేవుని జీవాన్ని మనం పొందుకొని ఆ జీవముతో నిత్య జీవమైనటువంటి పరలోకానికి నడిపింపబడాలి. అది మీకు అర్థం అవ్వాల్సింది. అదేంటయ్యా, ఈ దేవుని యందు మనము విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుకుంటాం. దానికి జ్ఞానానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది. ఎలాగుంది చూడాలి. మనకు అర్థం కావాలంటే ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వాని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాడు. ఇప్పుడు దేవుడు మట్టి ముద్దను తీసుకొని మనిషిగా చేశాడండి. ఇప్పుడు ఆ మనిషిలో జీవము లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆ మనిషి ఒక మట్టి బొమ్మ. ఇప్పుడు ఆ మట్టి బొమ్మ జీవము కలిగిన దానిగా, అంటే అది పనులు చేయాలంటే, దానికి జ్ఞానం కావాలంటే ఇప్పుడు అదేం చేయాలి? అది జీవం పొందుకుంటేనే దానికి జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు బొమ్మగా దేవుడు చేశాడు. తన చేతితో మనిషిని, ఆదాముని నిర్మించాడు. నిర్మించినాక ఆదాముకి జ్ఞానం కావాలంటే ముందు ఏం కావాలి? ఆదాములోకి జీవం జీవం. కావాలి. జీవం ఉంటేనే జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు చచ్చిపోయిన వాడు మాట్లాడగలడా? చనిపోయిన వాడు ఆలోచించగలడా? చనిపోయిన వాడు ఏమైనా పనులు చేయగలడా? లేడు. ఎందుకు? తనలో జీవము లేదు. ఆ జీవం ఉంటేనే, ఆ జీవముతోనే అతడు పని చేయగలడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదాముకి ఓ జీవాన్ని ఊదాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మనలో ప్రాముఖ్యంగా 3 ఉంటాయి: ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణమేమో నా సంబంధమైనది, అంటే నాది, నా సంబంధమైన. ఆత్మ దేవుని సంబంధమైనది. శరీరం భూ సంబంధమైనది. అర్థమవుతుందమ్మా నా మాటలు? ఆత్మ ఎవరి సంబంధమైనది? దేవుని సంబంధమైనది. దేవుని సంబంధమైనది. ప్రాణం ఎవరి సంబంధమైనది? మన సంబంధమైనది. మన సంబంధమైనది. శరీరము లోక సంబంధమైనది. భూ సంబంధమైనది, లోక సంబంధమైనది. ఇప్పుడు ఆత్మలో ప్రాణం ఉంటుందా? ఉండదా? ఉంటదండి. ఉంటది. శరీరంలో, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మలో ప్రాణం అనడం కంటే, మీకు ప్రాణం అంటే కొంచెం తిక్కమక్క. ఆత్మలో జీవం ఉంటుందా? ఉండదా? ఉంటది. ఉంటదండి. ఉంటది. శరీరంలో జీవం ఉంటుందా? ఉండదా? ఉంటది. ఉండదండి. శరీరంలో మామూలుగా అయితే ఆత్మ లేని శరీరానికి
జీవము ఉండదు. ఒకవేళ ఆత్మ ఉన్న శరీరానికి జీవం ఉంటే శరీరములో జీవం ఎక్కడ ఉంటది? ఆత్మలో ఉంటుంది. ఆ, ఆత్మని ఆత్మ ఉన్న శరీరమే అనుకుందాం. ఇప్పుడు నా శరీరంలో ఆత్మ ఉంది. నా శరీరంలో ఆత్మ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ శరీరంలో ఒకవేళ ప్రాణం అంటే జీవం, నా ప్రాణం అంతా ఎక్కడ ఎక్కడ దాగుంటది? హృదయంలో. ఇక్కడ ఇది మీకు అర్థమైందంటే చాలా శరీరం విషయాలు. శరీరంలో శరీరములో ప్రాణము రక్తములో దాగుంటది. ఎందుకంటే రక్తమే ప్రాణం. రక్తమే ప్రాణం. దేవుని రక్తమే ప్రాణం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు బ్రదర్ మీరు అనేటువంటి ఒక చిన్న డౌట్ మీకు రావచ్చు. ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నానంటే ఆదాములో జీవము లేనప్పుడు దేవుడు జీవాన్ని ఊదాడు. ఆ జీవాన్ని ఊదిన తర్వాత ఆదాముకి జ్ఞానము కలిగింది. ఆ తరువాత దేవుడు వారికి ఓ ఆజ్ఞ చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పండు తింటే నువ్వు చస్తావు అన్నాడు. ఈ పండు తినొద్దు అని చెప్పి దేవుడు చెప్పాడు. చస్తావు అంటే ఒక రకంగా ఆదాము చచ్చాడా? చావలా. మనమేమనుకుంటాం? ఆత్మీయంగా చచ్చాడు అనుకుంటాం. అంతే కదా? ఆదాము పండు తింటే చస్తావు. ఇక్కడ ఏమి లేదండి. ఆదాము పాపం చెయ్యక ముందు ఆదాములో ఒక జీవాన్ని దేవుడు ఊదాడు. ఆ జీవాన్ని హెబ్రీ భాషలో జోయే అనేటువంటి వాడారు. అర్థమవుతుందా? జోయే అంటే దేవునిలోని జీవము. జోయే అంటే ఏంటి అర్థము? దేవునిలోని జీవం. దేవునిలోని జీవము. దేవునిలోని జీవము ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు ఆదాములోకి వచ్చింది. ఇప్పుడు ఆదాములో దేవునిలోని జీవం రావడం ద్వారా ఆదాము, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, జంతువులన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము పేరు పెట్టాడు. మామూలుగా మనం ఆలోచిద్దాం. ఓ 4 కుక్క పిల్లల్ని తీసుకొచ్చి పేర్లు పెట్టమంటే 100 సార్లు ఆలోచిస్తాం. ఎందుకండి? కుక్క పిల్లల సంగతి పక్కన పెట్టండి. మేము ఎక్కడికన్నా వెళ్తే పేర్లు పెట్టమని చెప్తా ఉంటారు. ఒక పేరు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. ఈ పేరు బాగుంటుందా? ఎందుకంటే పెట్టిన తర్వాత తిట్టుకోకూడదుగా. పెద్ద అయిన తర్వాత ఎవరు నాకు పేరు పెట్టింది, ఈ పేరు పెట్టారు అనుకోకూడదు కదా. ఒక పేరు పెట్టడానికి నేనైతే 100 సార్లు ఆలోచిస్తాను. ఇప్పుడు ఆదాము ప్రతి జంతువుకి, ఇప్పుడు ఇటు ఏనుగు, ఆ ఏనుగు, ఆ చీమ, ఆ పంది, ఆ కుక్క, ఇంతమందికి పేరు పెట్టాడంటే ఆదాములో ఏ జ్ఞానం పనిచేస్తుంది? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఆదాములోకి ఎలా వచ్చింది? దేవుడి దేవుని జీవము ద్వారా ఆదాములో ఏ జ్ఞానం పనిచేసింది? దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానము దేవుడు ఆదామును సృజించినప్పుడే వారికి ఏం చెప్పాడు వారికి? మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి ఏలమన్నాడు. ఇప్పుడు జంతువులందరినీ ఏలుతుంది ఎవరు? ఆదాము. ఇప్పుడు దేవుని జ్ఞానము ఫలించేటట్లుగా ఉపయోగపడింది. వాళ్ళు విస్తరించాలి అప్పటికి, కానీ ఫలించారు, ఏలారు. జ్ఞానము కలిగిన వ్యక్తులుగా వారు నడిపింపబడ్డారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరిపాలించారు, ఏలారు, అన్నిటినీ తన స్వాధీనపరుచుకున్నారు. ఇంతగా వారు పని చేశారంటే వారిలో ఏ జ్ఞానం పనిచేసింది? దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము వారిని ఏలేటట్లుగా చేసింది. అన్నిటి మీద తల ఎత్తుకునే స్థితిలో నిలబెట్టింది. ఆ జ్ఞానము పాపము చేయడాన్ని బట్టి ఆదాము పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పండు తింటే చస్తావని దేవుడు అన్నాడు. దేవుడు అబద్ధమాడువాడు కాదు కదా. ఇప్పుడు చస్తావంటే దేవుడు ఆదాములో ఉంచిన ఆయన జీవం, అంటే అక్కడ మొదటిసారి దేవుడు ఊదిన జీవాన్ని హెబ్రీ భాషలో జోయే అన్నారండి. తర్వాత ఆదాము శరీరానుసారిగా బ్రతికాడు కదా పాపం చేసిన తర్వాత. అప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఆత్మలో జీవము, శరీరములో జీవం. ఆత్మలో జీవం ఏమైంది ఇప్పుడు పాపం చేయటం వల్ల? కోల్పోయాడు.
పడిపోయాడు, చచ్చిపోయాడు. ఆత్మలో జీవం పోయింది. ఇప్పుడు ఏ జీవము యాక్టివేట్ అయింది? ఏ జీవం పనిచేయడం ప్రారంభమైంది? లో జీవం పనిచేయడం. శరీరంలోని జీవము. దానికి ఒక పేరు పెట్టారు. దానికి ఒక పేరు పెట్టారు. జోయే అనేటువంటి పేరేమో ఆత్మలో జీవం. జీవాన్ని, ఆత్మలో జీవాన్ని. సూకే అనేటువంటి జీవం ఒకటి ఉంది. సూకే అంటే శరీరంలో జీవం. ఈ రెండు మాటలు మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ప్రసంగం కొంచెం విచిత్రంగా అనిపించిన మనం లోతుల్లోకి ఇంకా వెళ్ళే కొద్దోహో అసలు మర్మం ఇదా అంటే దేవుడు ఆనాడు పోగొట్టుకున్న జ్ఞానాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా జీవం ఇచ్చి ఆ జీవములో నుండి మనకు అనుగ్రహిస్తున్నాడా? అయితే మనం పొందుకునే జ్ఞానం చాలా గొప్పదని నీవు తెలుసుకొని ఆ జ్ఞానముకై ఏం చేయాలో తెలుసుకుంటే ఆ పరలోక దేవుని జ్ఞానం దేవుడు మనందరి మీద కుమ్మరించునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు జోయే ఆదాముల నుండి వెళ్ళి ఏమి స్టార్ట్ అయింది? సూకే స్టార్ట్ అయింది. జోయే అంటే ఏ జ్ఞానం? దేవుని అంటే దేవుని జీవం, ఆత్మలో పనిచేస్తున్న జీవం. ఇప్పుడు ఆత్మలో పనిచేసే జీవం ఆగిపోయి శరీరపు జీవం అనేటువంటిది యాక్టివేట్ అయింది. దేవుని జ్ఞానం జంతువులను ఏలేటట్లు చేసి ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఏ జంతువునైనా ఆదాము ఇబ్బంది పెట్టినట్లు కానీ ఆ పరిపాలించే విషయంలో ఏవైనా సమస్యలు వచ్చాయా? రాలేదండి. కానీ తర్వాత ఎప్పుడైతే సూకే జీవం అంటే శరీర జీవం ఆదాములో పనిచేయడం ప్రారంభమైందో, పాపం చేశాక ప్రారంభంలోనే ఇద్దరు కొడుకులు, పెద్దోడు చిన్నోడిని చంపేశాడు. ఇప్పుడు ఆదాముకి శరీర జ్ఞానం ఎలా పరిపాలించాలో, ఎలా ఏలాలో కుటుంబానికి అది సరిగ్గా పనిచేసిందంటారా? పని చేయలేదు. పని చేయలే. ఇప్పుడు ఆదాము పెంపకం సరిగ్గా ఉంటే కయ్యను హేబేల్ని చంపేవాడా? చంపకపోయింది. అంటే ఆదాము జ్ఞానం అక్కడ పనిచేసినంత గొప్పగా ఇక్కడ పనిచేయాల. ఎందుకు? అక్కడ ఏ జ్ఞానం పనిచేసింది ఆదాముకి? దేవుని జ్ఞానం పనిచేసింది. దేవుని జ్ఞానం పనిచేసింది. దేవుని జ్ఞానము దేవుని జీవము ద్వారా వచ్చింది. ఇప్పుడు పాపం చేయడం ద్వారా ఆ జీవము మరణముగా మారి ఏ జ్ఞానం ప్రారంభమైంది? ఇప్పుడు లోక జ్ఞానం. సరే, ఆ లోక జ్ఞానం అనేటువంటిది ఎలా వచ్చింది? పండు మరణం ద్వారా. తినడం ద్వారా మంచేదో చెడేదో తెలిసి ఈ జ్ఞానం వచ్చింది. అంటే దేవుని జ్ఞానాన్ని కాదనుకొని లోక జ్ఞానం గొప్పదనుకొని ఈ జ్ఞానం పొందుకున్నాడు. ఈ జ్ఞానం సరిగ్గా పరిపాలించేటట్లు చేసింది ఆదాముని? లేదండి. లేదు. ఇప్పుడు కుటుంబంలో కలహాలు, కుటుంబంలో అల్లజడి, పెద్దోడు చిన్నోడిని చంపి తర్వాత పెద్దోడేమో దేశదెమ్మరైపోయి వాళ్ళిద్దరు పోయారంటే ఇంకొక ఆయన పుట్టి ఆ తర్వాత అంత గందరగోళం. ఇక మనుషుల్లో జ్ఞానం అనేటువంటిది కరువైపోతూ ఉంది. ఎవరేం చేస్తున్నారో తెలియట్లా. నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, ఏదైనా చేయగలవాడు, గొప్పవాడు అనుకుంటే ద్రాక్షరసం తాగి మత్తుడుగా పడున్నాడు. ఏ జ్ఞానం ఇంకా? లోక జ్ఞానం. అబ్రాము మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని కొరకు అంటే వాళ్ళని ఏదో తక్కువ చేయడం కదా, అంతా బాగున్నారు. కానీ దేవుని మాట వినకుండా కొన్నిసార్లు అంటే ఆగని వివాహం చేసుకోవడం కానీ, వివాహం అయిన తర్వాత లోకానికి భయపడి భార్యను చెల్లని చెప్పి అబద్ధాలు చెప్పడం కానీ, ఇప్పుడు వీళ్ళ జ్ఞానం కొంత మట్టుకు శరీర జ్ఞానం ఫెయిల్ అవుతూ వచ్చింది. దావీదు సూపర్, అంత బాగుంది. కానీ ఒక్కోసారి ఎందుకో పడిపోయాడు, ఫెయిల్ అవుతూ వచ్చింది. ఒక్కోసారి దేవుని జ్ఞానాన్ని ఉపయోగించుకున్న వారే శరీర జ్ఞానాన్ని వాడినట్లున్నారు. అందుకే దావీదు పిల్లలు, కుటుంబం అంతా చెల్లాచెదురైపోయింది. ఇప్పుడు మనుషులలో సంపూర్తిగా దేవుని జ్ఞానము మనుషులలో పనిచేయడం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? పూర్తిగా పనిచేయడం ఎందుకు ఆగిపోయింది? అక్కడ ఆజ్ఞాపించారు. మీరే చెప్పాలి, ఎందుకు ఆగిపోయింది? మనిషి జ్ఞానం ఇప్పుడు జోయే జీవము ఆగిపోయింది. ఏ జీవం పనిచేస్తూ ఉంది? సుకే. శరీరంలో ఉన్నటువంటి జీవం ఇప్పుడు మన శరీరంలో ఉన్న జీవం అంటే లోపల ఆత్మలో ఉన్న జ్ఞానం ఆగిపోయింది. మొదటి ఆదాము ఆ జీవాన్ని ఆఫ్ చేస్తే
కడపటి ఆదాము ఒక ఆయన వచ్చాడు, ఇదిగో నా యందు నన్ను నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవం గలవాడు. ఇదిగో మీలో కొత్త జీవం ప్రారంభమవుతుంది. ఆ జీవమే ఏ ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుని కడపటి ఆదాము మనకు సంపాదించిచ్చాడంట. ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు మీకు కొంచెం అర్థం కానట్లే ఉంటుంది. ఇక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభించానంటే టైం అయిపోతుంది. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షనే, అసలైన మాట రేపు మనం ధ్యానం చేద్దాం. మీకు కొంత మట్టు వరకు అర్థం కావచ్చు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు చెప్పాలంటే ఏం లేదు. మనుష్య జ్ఞానం, దేవుని జ్ఞానం, దెయ్యపు జ్ఞానం, ఈ మూడిటిలో శ్రేష్టమైనది దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానం మనిషి పొందుకోవాలి. దేవుని జ్ఞానం మనిషి పొందుకోవాలి. అసలు దేవుని జ్ఞానం అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఆదాముకి ఏదేను తోటలో దేవుడు ఓ జీవాన్ని ఊదాడు. ఆ జీవం పేరే హెబ్రీ భాషలో జోయే అని రాయబడింది. ఆ జోయేలో ఎప్పుడైతే జీవాన్ని ఆదాములోకి వచ్చిందో ఆ జోయే జీవాన్ని బట్టి ఆదాము జ్ఞానిగా పనిచేస్తాడు. ఎప్పుడైతే తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడో, జ్ఞానము చెరపబడిందో, చేయరాని ఆ కార్యాన్ని, ఆ పనిని ఎప్పుడైతే ఆదాము చేశాడో ఆ పాపాన్ని బట్టి గమనించండి, అతనిలో ఆ జోయే జీవం ఆగిపోయి ఇక శరీరంలో జీవం, ఎందుకంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు కదా, ఇంకా శరీరంలో జీవం ఉంది. శరీరంలో జీవం ఆయనకు ఎలా ఉండాలో జ్ఞానం సరిగ్గా లేదు. ఇప్పుడు మనుషులు సరైన జ్ఞానం లేని వారిగా నడిపింపబడుతుంటే కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవాన్ని ఇచ్చారు. అంటే మనలో ఏ జీవమైతే ఆదాములో ఆగిపోయిందో అదే జీవాన్ని యేసు ప్రభు ద్వారా మనలో కొనసాగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు. ఇప్పుడు అదే జీవం మనలోకి వచ్చిందంటే ఏమొస్తుంది? ఇంక దాంతో పాటు జీవం వస్తే జీవంతో పాటు బోనస్ ఏమొస్తుంది? జ్ఞానం. జ్ఞానం దేవుని వస్తుంది. ఇప్పుడు ఆ దేవుని జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అనేటువంటిది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్గా ఈ పూట చెప్పాను. రేపు అసలు దేవుడు క్రొత్త నిబంధన సంఘానికి, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారికి ఎటువంటి జ్ఞానాన్ని దాచుంచాడో ఆ జ్ఞానం మనం ఎలా పొందుకోవాలో మనం ధ్యానం చేద్దాం. ఏదో మాట వరుసగా ధ్యానించడం కాదు, నిశ్చయముగా దేవుని జ్ఞానముతో మనం నడిపింపబడుదుము గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవా, ఈ లోక జ్ఞానము నీ దృష్టికి వెర్రితనం. నిజమే, మేము నీ జ్ఞానం పొందుకుంటే ఎక్కడైనా బ్రతకగలం, ఎలాగైనా బ్రతకగలం. మాకు పరలోక సంబంధమైన జ్ఞానం నేర్పించండి. ఆ జ్ఞానం పొందుకోవాలంటే అయ్యా మేము ఏం చేయాలి? మాలో జీవం కావాలి. ఆ జీవం అయ్యా యేసుక్రీస్తు ద్వారా కలిగి ఉన్నదని వాక్యం చెప్పినట్లు అయ్యా మేము జీవాన్ని పొందుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. అయ్యా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో సమస్యల నుంచి విడుదల ఇవ్వండి. నీ జ్ఞానాన్ని మాలో యాక్టివేట్ చేయమని అయ్యా తను విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదల, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభు తండ్రి మీరే ప్రభు ప్రశాంతత, సంతోష, సమాధానాలు మీరు అనుగ్రహించండి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి క్షేమాన్ని ఇవ్వండి. అయ్యా చేతి పనుల్లో తోడుగా ఉండమని, ప్రతి ఇంట్లో సమాధానం ఇచ్చి నీ కంచె వేసి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి కాపుదలు అనుగ్రహించమని, ఈ వర్తమానం విని వర్తమానం ప్రకారం జ్ఞానం పొందాలనుకుంటున్న వారందరికీ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.